హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అమ్ము బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనము గోబీ 65 ఇంట్లోనే ఈజీగా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను కొంచెమే తీసుకున్నాను. ఈ కొంచెం అన్ని మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకొని హాట్ వాటర్లో సాల్ట్ వేసి వేడైన తర్వాత మన కట్ చేసి పెట్టుకున్న గోబీని అందులో వేసి కొంచెం బాయిల్ అవ్వనియాలి. ఒక 3 minutes అంతే, ఎక్కువ వద్దు, మరీ మెత్తగా అయిపోతుంది. అది బాయిల్ అయిన తర్వాత మనకు మిక్స్చర్ కలుపుకోవాలి కదా. అందులో నేను మైదాకి బదులు గోధుమ పిండి వాడాను. మైదా హెల్త్కి మంచిది కాదనేసి బియ్యం పిండి ప్లస్ కార్న్ఫ్లోర్ ఈ 3 మిక్స్ చేశాను అనమాట. తర్వాత నేను ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఫుడ్ కలర్ మీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇక్కడ మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, పసుపు, ఉప్పు, కారం, ఫుడ్ కలర్ ఇవన్నీ అందులో యాడ్ చేస్తున్నాను అనమాట. బాగా మిక్స్ చేసుకొని వాటర్ కొద్ది యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసినాం కదా, అందులో వాటర్ ఉంటుంది క్యాలీఫ్లవర్లో. మనకి లైట్గా యాడ్ చేసుకోండి, ఆ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసి నేను మిక్స్ చేసుకుంటున్నాను. మనం వాటర్ ఒకటేసారి వేస్తే లూజ్గా అయిపోయి అంత బాగా రాదు, పిండి వాటికి పట్టదు అనమాట. లైట్గా యాడ్ చేసుకోండి. చిటికెడు సోడా, ఇది వేస్తే కొంచెం బాగుంటుంది అన్నమాట. కొంచెం చిటికెడు సోడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనకు బజ్జీల పిండిలాగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇవి మిగిలినవి అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఆయిల్ హీట్ అయితే ఆయిల్లో డైరెక్ట్ వేసుకోవడమే. ఇక్కడ చూడండి, ఇలా మిక్స్ అయిపోయింది ఇది మొత్తము. మీరు ఒకసారి ట్రై చేయండి, ఇలా చాలా బాగుంటుంది. మనం బయట తెచ్చుకొని తినేదానికంటే ఇంట్లో హైజీనిక్గా మన ఆయిల్తోని చేసుకున్న చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఆయిల్ రీయూజ్ చేస్తూ ఉంటారు బయట. ఇది మనం ఒకటేసారి యూజ్ చేసుకొని మిగతా వాటికి వాడేస్తాం కాబట్టి పెద్ద ఇదేం పడదు. ఇట్లా మనము పకోడీలాగా వేసేసుకోవాలి ఒక్కొక్కటి, చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఫైనల్గా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. క్రిస్పీగా ఉంటాయి, మనకు తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఫైనల్గా మన క్యాలీఫ్లవర్ 65 అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా ఉంది. మీరు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేదు, మర్చిపోయాను. సో ప్లీజ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.